ఆఫ్రికా రిఫ్ట్ అంచున నిలబడితే ఒక అసాధారణమైన అనుభూతి కలుగుతుంది. పైన చూస్తే నేల స్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ అక్కడ ఉన్న లోతైన లోయలు, ఎత్తైన కొండలు మరియు దూరంగా కనిపిస్తున్న అగ్నిపర్వతాలు ఆ భూభాగం ముక్కలవుతోందని స్పష్టంగా సాక్ష్యం చెబుతున్నాయి. ఇది భూమి తన రూపాన్ని మార్చుకుంటున్న ప్రదేశం. ఇక్కడ అత్యంత నెమ్మదిగా జరుగుతున్న ప్రక్రియ ఒక ఖండం యొక్క విచ్ఛిన్నానికి నాంది. ఆఫ్రికా ఖండం కేవలం పైపైన పగుళ్లివ్వడం లేదు, అది లోపల సాగుతోంది, పలుచగా మారుతోంది మరియు చాలా నెమ్మదిగా తన నుండి తాను విడిపోతోంది. 2018వ సంవత్సరంలో నైరుతి కెన్యాలో ఏర్పడిన ఒక భారీ పగులుకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. మై మహియు అనే ప్రాంతం వద్ద ఒక రోడ్డును చీల్చుకుంటూ ఏర్పడిన ఆ పగులు వాహనదారులను ఎంతగానో భయపెట్టింది. చాలా మందికి ఆఫ్రికా విడిపోవడం అనేది కేవలం భూగర్భ శాస్త్ర పుస్తకాల్లో ఉండే ఒక ఊహ మాత్రమే అనిపించేది. కానీ ఆ రోజు ఆ పగులును నేరుగా చూసినప్పుడు అది ఒక చేదు నిజమని అర్థమైంది. శాస్త్రవేత్తలు ఆ పగులును పరిశీలించి అది భారీ వర్షాల వల్ల కలిగిన నేల కోత అని తేల్చినప్పటికీ అది ఖచ్చితంగా తూర్పు ఆఫ్రికా రిఫ్ట్ జోన్లోనే ఉండటం గమనార్హం. ఉపరితలంపై కనిపించిన ఆ నష్టం భూమి లోపల కొన్ని కోట్ల సంవత్సరాలుగా నిశ్శబ్దంగా జరుగుతున్న ప్రక్రియకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఉపగ్రహాల నుండి అందుతున్న డేటా ప్రకారం ఆఫ్రికా ఖండం ఇప్పటికే కదులుతోందని శాస్త్రవేత్తలు ఖచ్చితంగా చెబుతున్నారు. భూమి లోపలి శిలలలో అమర్చిన అత్యాధునిక జీపీఎస్ పరికరాలు తూర్పు ఆఫ్రికాలోని కొన్ని భాగాలు మిగిలిన ఖండం నుండి ఏటా కొన్ని మిల్లీమీటర్ల దూరం జరుగుతున్నాయని నిరూపిస్తున్నాయి. సంవత్సరానికి కొన్ని మిల్లీమీటర్లు అంటే అది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ భూగర్భ కాలమానం ప్రకారం ఆలోచిస్తే ఈ మిల్లీమీటర్లు లక్షల సంవత్సరాల కాలంలో వందల కిలోమీటర్ల దూరాన్ని సృష్టిస్తాయి. ఈ లెక్కలన్నీ ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి, అదేమిటంటే భవిష్యత్తులో ఈ పగులు ఒక కొత్త సముద్రానికి దారితీస్తుంది. ఆఫ్రికా విడిపోవడం అనేది కేవలం భవిష్యత్తులో జరగబోయే అంచనా మాత్రమే కాదు, అది నేడు మన కళ్ల ముందే అత్యంత నెమ్మదిగా జరుగుతున్న ఒక వాస్తవం. ఒక ఖండం విడిపోవడాన్ని ట్రాక్ చేయడానికి శాస్త్రవేత్తలకు చాలా ఓపిక మరియు ఖచ్చితమైన పరికరాలు అవసరం. తూర్పు ఆఫ్రికా అంతటా శాస్త్రవేత్తలు భూమిలో లోతుగా లోహపు పలకలను అమర్చి వాటిపై జీపీఎస్ యాంటెన్నాలను ఏర్పాటు చేశారు. వేల కిలోమీటర్ల ఎత్తులో కక్షలో తిరుగుతున్న ఉపగ్రహాలు ఈ యాంటెన్నాల ద్వారా భూమి కదలికలను ప్రతిరోజు రికార్డు చేస్తాయి. దీనికొక స్పష్టమైన ఉదాహరణ ఇథియోపియాలోని అఫార్ ప్రాంతం. ఈ ప్రాంతం చూడటానికి ఏదో మరో గ్రహం మీద ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ 3 టెక్టానిక్ ప్లేట్లు ఒకే కేంద్రం నుండి 3 వైపులా విడిపోతున్నాయి. దీనిని శాస్త్రవేత్తలు ట్రిపుల్ జంక్షన్ అని పిలుస్తారు. 2005వ సంవత్సరంలో కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే అక్కడ 60 కిలోమీటర్ల పొడవైన ఒక భారీ పగులు ఏర్పడింది. భూమి లోపల ఉన్న వేడి శిలాద్రవం పైకి నెట్టడం మరియు భూమి పొరలు ఇరువైపులా లాగబడటం వల్ల ఈ పగులు ఏర్పడింది. ఉపగ్రహాలు ఆ సమయంలో భూమి కుంగిపోవడాన్ని, విడిపోవడాన్ని స్పష్టంగా గమనించాయి. కొన్ని గ్రామాల్లో ప్రజలు రాత్రికి రాత్రే తమ పంట పొలాల మధ్య కొత్త పగుళ్లు రావడం చూసి భయాందోళనలకు గురయ్యారు. స్థానిక ప్రజలకు అది భయానకంగా అనిపించినప్పటికీ శాస్త్రవేత్తలకు మాత్రం అది ఒక కొత్త సముద్రం పుట్టకను ప్రత్యక్షంగా చూడటం లాంటిది. భూ ఉపరితలం కింద అసలు ఏమి జరుగుతోంది అనే విషయాన్ని గమనిస్తే ఆఫ్రికా టెక్టానిక్ ప్లేట్ అనేది ఒకే ఒక్క గట్టి ముక్క కాదని అర్థమవుతోంది. తూర్పు ఆఫ్రికా కింద భూమి లోపల ఉన్న మ్యాంటిల్ నుండి వేడి శిలలు పైకి వచ్చి భూమి పొరను కింద నుండి మెత్తబరుస్తున్నాయి. ఈ వేడి వల్ల భూమి ఉపరితలం ఉబ్బడం, పగుళ్లు ఇవ్వడం మరియు కుంగిపోవడం జరుగుతుంది. ఒక టేబుల్ మీద ఉన్న పిండిని ఇరువైపులా లాగినప్పుడు అది ఎలాగైతే మధ్యలో పలుచగా మారి చివరికి తెగిపోతుందో ఆఫ్రికా ఖండం కూడా అలాగే సాగుతూ పలుచగా మారుతోంది. కాలక్రమేణా ఈ పగుళ్లు మరింత లోతుగా మారి పూర్తిగా విడిపోతాయి. అప్పుడు ఆ లోతైన చీలికల్లోకి శిలాద్రవం మరియు సముద్రపు నీరు చేరుతాయి. భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో ఈ పగులు ఒక సరిహద్దుగా మారి తూర్పు ఆఫ్రికా భాగం ఒక కొత్త ఖండంగా విడిపోతుంది. అప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న సవన్నాలు, నగరాలు ఉన్న చోట ఒక కొత్త సముద్రం ఏర్పడుతుంది. చీలుతున్న ఖండం మీద నివసించే ప్రజలకు ఈ శాస్త్రీయ విషయాలు వారి దైనందిన జీవితంలో ఒక భాగం. కెన్యా మరియు టాంజానియాలోని రైతులు భూకంపాలు వచ్చినప్పుడు లేదా భారీ వర్షాలు కురిసినప్పుడు తమ భూముల్లో కొత్త పగుళ్లు రావడం చూస్తూనే ఉంటారు. శాస్త్రవేత్తలు వాడుతున్న ఈ ఆధునిక పద్ధతులు ప్రభుత్వాలకు తమ మౌలిక సదుపాయాలను ఎలా నిర్మించుకోవాలో నిర్ణయించుకోవడానికి సహాయపడుతున్నాయి. రీసెర్చ్ టీంలు జీపీఎస్ డేటా మరియు శాటిలైట్ రాడార్ సాయంతో ఈ రిఫ్ట్ జోన్ను అంగుళం అంగుళం మ్యాపింగ్ చేస్తున్నాయి. ఈ మ్యాపింగ్ ద్వారా భవిష్యత్తులో రోడ్లు, పైప్ లైన్లు మరియు విద్యుత్ లైన్లు ఎక్కడ వేయాలో, ఏ ప్రదేశాలను వదిలేయాలో స్పష్టంగా తెలుస్తోంది. మీరు ఈ ప్రాంతాల్లో నివసిస్తుంటే రేపు ఉదయం లేవగానే మీ కిటికీలోంచి సముద్రం కనిపిస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. ఈ విడిపోయే ప్రక్రియ మానవ జీవితకాలంతో పోలిస్తే చాలా నెమ్మదిగా జరుగుతుంది. అయితే అస్థిరమైన భూభాగం వల్ల వచ్చే చిన్న భూకంపాలు, అగ్నిపర్వతాల ప్రభావం మరియు నేల నెమ్మదిగా కుంగిపోవడం వంటి సవాళ్లను ఎదుర్కోవడం తప్పదు. ఆఫ్రికా రెండుగా విడిపోవడం అంటే ఏదో పెద్ద విపత్తు రాబోతోందని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ అపోహ వల్ల ప్రజల్లో భయం, తప్పుడు వార్తలు మరియు కొన్నిసార్లు నిరాశ ఏర్పడుతుంది. సోషల్ మీడియాలో ఏదైనా పెద్ద పగులు ఫోటో చూసినప్పుడు ప్రజలు భూగర్భ శాస్త్ర కాలమానం గురించి ఆలోచించరు.
కానీ డేటాను నిశితంగా పరిశీలిస్తే అక్కడ ప్రమాదం ఉన్నప్పటికీ అదొక సహజ ప్రక్రియ అని మరియు దానిని నిర్వహించవచ్చు అని అర్థమవుతుంది. ఈ ప్రాంతాల్లో పనిచేసే శాస్త్రవేత్తలు తమ వృత్తిని కేవలం సైన్స్గా మాత్రమే కాకుండా ప్రజల ఇళ్ళు, సంస్కృతి మరియు ఉనికిని కాపాడే ఒక బాధ్యతగా భావిస్తారు. కెన్యాకు చెందిన ఒక భూగర్భ శాస్త్రవేత్త ఒక సందర్భంలో చెప్పారు, ఇది కేవలం మట్టి మరియు రాళ్ల గురించి మాత్రమే కాదు, అస్థిరంగా ఉన్న నేల మీద నివసిస్తున్న ప్రజల భవిష్యత్తు గురించి కూడా అని. ప్రస్తుతం తూర్పు ఆఫ్రికా దేశాల్లో నిర్మాణ ప్రణాళికలు రూపొందించేటప్పుడు ఈ మార్పులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆఫ్రికా రెండుగా విడిపోవడమనేది ఏదో హాలీవుడ్ సినిమాలోని కథలా అనిపించవచ్చు, కానీ దానికి సంబంధించిన ఆధారాలు మన కళ్ల ముందే నేల మీద ఉన్నాయి. పర్యాటకులు ఫోటోలు తీసుకునే లోతైన లోయలు, అగ్నిపర్వతాలు మరియు భారీ సరస్సులు అన్నీ కూడా ఈ నెమ్మదిగా జరుగుతున్న ప్రక్రియలో భాగమే. మన ఫోన్లలో వచ్చే సెన్సేషనల్ వార్తలను మనం గంట తర్వాత మరిచిపోవచ్చు, కానీ ఈ కథకు ఒక గంట కంటే ఎక్కువ సమయం మరియు లోతైన ఆలోచన అవసరం. ఈ ప్రక్రియ మనల్ని మనం మనుషులుగా ప్లాన్ చేసుకునే కాలం కంటే చాలా ఎక్కువ కాలం గురించి ఆలోచింపచేస్తుంది. అదే సమయంలో ఆ నేల మీద నివసిస్తున్న సామాన్య ప్రజల కష్టాలను కూడా గుర్తుచేస్తుంది. ఆఫ్రికా అనేది అట్లాస్ మ్యాప్లో ఉన్న ఒక స్థిరమైన బొమ్మ కాదు, అది కదులుతూ, మారుతూ ఉండే ఒక జీవమున్న భూభాగం. నిజమేమిటంటే ఆఫ్రికా ఖండం ఎప్పుడూ ఇలాగే లేదు మరియు భవిష్యత్తులో ఇలాగే ఉండదు. మనం పాఠశాలలో చదువుకున్న ఖండాలు అనేవి కేవలం భూమి యొక్క సుదీర్ఘ చరిత్రలో ఒక తాత్కాలిక అమరికలు మాత్రమే. కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్న ఖండాలన్నీ ఒకే గడ్డగా ఉండేవి. దానిని శాస్త్రవేత్తలు పాంజియా అని పిలుస్తారు. అది విడిపోయి నేడు మనం చూస్తున్న ఖండాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆఫ్రికా విడిపోవడమనేది ఆ నిరంతర ప్రక్రియలో తదుపరి అడుగు. లక్షల సంవత్సరాల తర్వాత ఈ రిఫ్ట్ వ్యాలీలో జంతువులు మేసే చోట ఒక విశాలమైన సముద్రముంటుంది. అప్పటి మనుషులు ఒక కొత్త తీరప్రాంతం మీద నిలబడి ఆ సముద్రాన్ని చూస్తారు. ఈ విడిపోయే ప్రక్రియ ప్రస్తుతం మనం కొలవగలిగే రీతిలో జరుగుతోంది మరియు ఇది మనం ఎప్పటికీ మారదు అని అనుకున్న ప్రపంచపటాన్ని నెమ్మదిగా మారుస్తోంది. ఈ భౌగోళిక మార్పు వల్ల కేవలం భూమి మాత్రమే కాదు, అక్కడి వాతావరణం మరియు జీవ వైవిధ్యం కూడా ప్రభావితమవుతుంది. కొత్త సముద్రం ఏర్పడటం వల్ల గాలిలో తేమ పెరగడం, వర్షపాతంలో మార్పులు రావడం జరుగుతుంది. తూర్పు ఆఫ్రికా ఒక ద్వీపకల్పంలా మారినప్పుడు అక్కడ కొత్త రకమైన వృక్షాలు, జంతువులు పుట్టుకొచ్చే అవకాశముంది. ఈ మార్పులను గమనిస్తున్న శాస్త్రవేత్తలు భూమి ఒక సజీవ గ్రహమని మరియు అది నిరంతరం తనను తాను పునర్నిర్మించుకుంటూ ఉంటుందని గుర్తుచేస్తున్నారు. ప్రకృతి సృష్టించే ఈ పగుళ్లు మనకు ఒక హెచ్చరిక మరియు ఒక పాఠం. మనిషి ఎంత గొప్పవాడైనా ప్రకృతి ముందు తలవంచక తప్పదు. ఆఫ్రికా ఖండం విడిపోవడం అనేది వినాశనం కాదు, అది ఒక కొత్త సృష్టికి ఆరంభం. నేల చీలుతున్న శబ్దం ప్రస్తుతం మనకు వినపడకపోవచ్చు, కానీ అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ భూమి మీద ఏదీ శాశ్వతం కాదు, మన ఖండాలతో సహా. ఈ సత్యం మనల్ని మరింత వినయంగా ఉండేలా చేస్తుంది. ఆఫ్రికాలోని రిఫ్ట్ వ్యాలీ మనకొక కిటికీ లాంటిది. దీని ద్వారా మనం భూమి యొక్క గతాన్ని మరియు భవిష్యత్తును ఒకేసారి చూడవచ్చు. ఆ పగులు నేల మీద ఒక మచ్చ కాదు, అది ఒక కొత్త వరల్డ్కు దారి చూపే ఒక రేఖ. మన మ్యాపులు మారవచ్చు, దేశాల సరిహద్దులు చెరిగిపోవచ్చు, కానీ భూమి మాత్రం తన ప్రయాణాన్ని ఆపదు.